మెగాస్టార్ చిరంజీవి నెటిజన్లకు టార్గెట్ అయ్యారా? సినిమా ఈవెంట్ లో జోక్ గా మాట్లాడిన మాటలను కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. తాను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మనవరాళ్లు చుట్టూ ఉన్నప్పుడు అది ఇల్లులా అనిపించదని, తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ అన్నట్టుగా ఉంటుందని అనిపిస్తుందన్నారు. రీసెంట్ గా చిన్న సినిమాల ఈవెంట్స్ కు ప్రత్యేకంగా హాజరవుతున్న మెగాస్టార్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తనవారే అంటూ ముందుకు సాగుతున్నారు. చిరంజీవి తన ఫ్యామిలీలో తల్లి నుంచి మనవరాలి వరకు అందరినీ ప్రత్యేకంగా అభిమానిస్తారు. తనకు రామ్ చరణ్ పుట్టిన తర్వాత కూడా మరో ఆడబిడ్డ శ్రీజకు జన్మనిచ్చారు. కోడలు ఉపాసన కూడా తన మావయ్య చిరంజీవి తనను కోడలిలా కాకుండా సొంత కూతురులా చూస్తారంటూ గతంలో ట్వీట్ చేశారు. కాగా రీసెంట్ గా చిరు చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేయడంపై మెగా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కావాలనే కొంతమంది చిరంజీవిని టార్గెట్ చేశారంటూ మండిపడుతున్నారు. మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ కిడ్స్. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి అయితే ట్రోల్స్ కి గురవుతున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. బ్రహ్మానందం కీలక పాత్రలో, అలాగే తన కొడుకు గౌతమ్ ని, అలాగే వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే చిరంజీవి సినిమా ఈవెంట్ లో ఎలా మాట్లాడినా కూడా కొందరు కావాలనే వ్యంగ్యంగా ట్రోలింగ్ చేస్తున్నారా అంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా తాను ఇంట్లో ఉన్నప్పుడు మనవరాళ్ళు తన చుట్టూ ఉన్నట్టు అనిపించదు, తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది అనిపించినటువంటి మాటని, చిరంజీవి మాట్లాడినటువంటి మాటల్ని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా అనడం కరెక్ట్ కాదంటూ కూడా. అలాగే రీసెంట్ గా చిన్న సినిమాల ఈవెంట్స్ కి ప్రత్యేకంగా హాజరవుతున్న మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తనవారే అంటూ ఎవరు పిలిచినా కూడా ఏ సినిమా ఫంక్షన్లు అయినా, అది చిన్న హీరో అవ్వచ్చు లేదంటే చిన్న సినిమా అవ్వచ్చు, సో ఎక్కడ ఎలాంటిది వెనక ముందు ఆలోచించుకోకుండా ప్రతి సినిమా ఫంక్షన్ కి ఎవరు పిలిచినా కూడా నేనున్నా మీ వెనక, అటు నేను మీ సినిమాకి ముందుంటా అంటూ కూడా తను ముందు వచ్చి సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి సినిమా కూడా సోషల్ మీడియాలో కొంతమంది కావాలని ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, అలాగే నిన్న జరిగినటువంటి బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, ఈ 2 సినిమాలకి చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం. అయితే తన స్పీచ్ లో మాట్లాడినటువంటి మాటల్ని, అంటే కేవలం తను మాట్లాడిన పూర్తిగా అంటే ఆ సైతం ఆ మాట్లాడిన స్పీచ్ మొత్తం వినకుండా కేవలం ఎక్కడైతే ఆ వర్డ్స్ యూజ్ చేస్తారో వాటిని మట్టికే కట్ చేసి కావాలని పనిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం చేస్తున్నారు. ముఖ్యంగా తను ఆడపిల్లల విషయంలో తన ఇల్లు ఒక గర్ల్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ లా ఉంటుంది. ఇప్పటికే మనవరాళ్ళందరితో ఎప్పుడు గోలగోలగా ఉండేటువంటి మా ఇల్లు డెఫినెట్ గా మా రామ్ చరణ్ కి కొడుకు పుడితే, ఈసారి కొడుకు పుడతాడు, నా వారసత్వం కంటిన్యూ అవుతుందని తన ఆనందోత్సవాన్ని మాత్రమే షేర్ చేసుకోవడం. కానీ అది నెగిటివ్ యాంగిల్లో నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తూ చాలా మంది అయితే మెగా ఫ్యాన్స్ కి, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇలా మాట్లాడడం ఏంటి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా అంటే చిరంజీవి తను అన్నటువంటి మాటలు ఆ సందర్భం, అంటే నేను ఇప్పటి వరకు గర్ల్స్ హాస్టల్ ఉన్నట్టు నా మనవరాళ్లతో ఎప్పుడు ఇల్లు గిలగిల గలగల అంటుంది అన్నటువంటి తను అంటే ఎప్పుడు చప్పుడుతో, అంటే ఆడపిల్లల చప్పుడుతో ఉండే మా ఇల్లు ఈసారి మాత్రం రామ్ చరణ్ అబ్బాయిని, అంటే నాకు వారసుడిని, మనవాడిని ఇస్తాడా, డెఫినెట్ గా ఇవ్వాలి అంటూ కూడా తను సంతోషకరమైన విషయాన్ని వెలుగుచ్చుకున్నాడే తప్ప ఆడపిల్లలు వద్దు అనేటువంటి వాక్యాలు ఎక్కడ ఖండించలేదు. అయితే ఈ వాక్యాలు తీసుకొని సోషల్ మీడియా చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పందన మనం ఆలోచించినట్టయితే చిరంజీవికి ఆడపిల్లలే వద్దనుకున్న విషయానికి వస్తే, రామ్ చరణ్ తర్వాత కూడా శ్రీజ విషయానికి వస్తే శ్రీజ రామ్ చరణ్ తో కూడా తను సర్ది పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా
నెక్స్ట్ మళ్ళీ శ్రీజ ఆ అమ్మాయికే జన్మనిచ్చాడు చిరంజీవి. దాని తర్వాత చూసుకున్నట్టయితే కూడా క్లింకార విషయానికి వస్తే, క్లింకార తన మనవరాలు క్లింకార పుట్టిన వెంటనే ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా మా మామయ్య అలాగే మీ అందరి మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టింది, ఆ క్లింకార పుట్టిన సందర్భంలో కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు స్పందన. సో మొత్తానికి కేవలం చాలా మంది ఇటు చిరంజీవిని కావాలని ట్రోల్స్ చేస్తున్నటువంటి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు తనవారేంటో కూడా ముందుకు నడిపిస్తారు. ఎవరు పిలిచినా కూడా ఎలాంటి ఫంక్షన్ లోకైనా కూడా, అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఏదైనా బ్రాండింగ్ ప్రమోషన్స్ అవ్వచ్చు, అలాగే తనకి ఆత్మీయులు తనకు దగ్గర వ్యక్తులు ఎలాంటి ఫంక్షన్ లకు పిలిచినా కూడా కాదనకుండా కూడా ముందెళ్తూ నడిపిస్తుంటారు. అంతేకాదు అయితే ఎప్పుడు తన మనవరాళ్ల వరకు అయితే ఎప్పుడు ప్రత్యేకంగా అభిమానిస్తారు. అలాగే రామ్ చరణ్ పుట్టిన తర్వాత మీకు ఇందాక చెప్పినటువంటి విషయం కూడా రామ్ చరణ్ పుట్టిన తర్వాత కూడా శ్రీజాకి కూడా జన్మనిచ్చారు. అలాగే తన కోడలు ఉపాసన కూడా తన మావయ్య చిరంజీవి తనను కోడలిలా కాకుండా సొంత కూతురులా చూసుకుంటాడని చాలా సందర్భాల్లో ట్వీట్ చేసినటువంటి ట్వీట్స్ అయితే ఉన్నాయి స్పందన. అలాగే రీసెంట్ గా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలను ట్రోల్ చేయడంపై మెగా ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. ఎక్కడ తగ్గకుండా ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూనే ముందుకెళ్తున్నారు. అయితే కావాలనే కొంతమంది చిరంజీవిని టార్గెట్ చేస్తున్నట్టయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. నెటిజన్లకు అసలు చిరంజీవి ఎందుకు టార్గెట్ అవ్వాల్సి వచ్చింది, జోక్ గా మాట్లాడినటువంటి మాటలను చిరంజీవిని టార్గెట్ చేయడం మీద మెగా ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి ఆడవారిని చిన్న చూపు చూస్తే ఇద్దరు ఆడపిల్లలకు ఎలా జన్మనిస్తారంటూ కూడా మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన తర్వాత కూడా శ్రీజాకు జన్మనిచ్చారు చిరంజీవి గారు అంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా అయితే ముఖ్యంగా చిరంజీవితో కూడా మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చి తన స్పీచ్ లో నాకు ఇంకా సినిమానే లోకం, కళామ తల్లి నీడలోనే ఉంటా, సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఆపద వచ్చినా నేను ముందుంటా, రాజకీయాలకి ఇంకా నేను ఫుల్ స్టాప్ చెబుతున్నా, రాజకీయాలకి గుడ్ బై అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్యలో నేను ప్రముఖ రాజకీయవేత్తలతో రాజకీయ వ్యక్తులతో నేను వెళ్తున్నటువంటి కార్యక్రమాలు అవి సందర్భానుత రహితంగా వెళ్ళినటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ రాజకీయ రంగు పులకరించేటువంటి కార్యక్రమాలు కాదు. దయచేసి ఎవరికి వాళ్ళు ఊహించుకునేటువంటి ఆ ఊహలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. ముఖ్యంగా రీసెంట్ గా బీజేపీకి సంబంధించి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాని మోడీతో అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వెళ్ళినటువంటి ఆ ఫొటోస్ కానీ వీడియోస్ చూస్తే చాలా మంది బీజేపీ పార్టీలో చిరంజీవి తీర్థం పుచ్చుకుంటున్నాడని కొన్ని రూమర్స్ వచ్చాయి. అలాగే జనసేన అంటే ఏపీలో మహాకూటమి అధికారంలోకి వచ్చాక తన తమ్ముడు డిప్యూటీ సీఎం అయ్యాక కూడా డెఫినెట్ గా తమ్ముడు పార్టీలో చేస్తారంటూ కొన్ని రూమర్స్ అయితే వచ్చింది. సో ఇలాంటి రూమర్స్ అన్నింటికి మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టేందుకే తనకు ఒక వేదిక మీద అంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఆ సినిమా ప్రమోషన్లు ఈవెంట్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద తన మనసులోని మాటను వెళ్ళబుచ్చుకున్నారే తప్ప అంటే ఇండైరెక్ట్ గా నేను ఇంకా రాజకీయాలకు దయచేసి ఇలాంటి వార్తలు ఇంకొకసారి రిపీట్ చేయకండి అంటూ కూడా అందరినీ ప్రాధాన్యత. అలాగే ఇటు నిన్నటి విషయానికి వస్తే స్పందన, ఇటు ఆడపిల్లల విషయానికి వస్తే తనకి ఇప్పటికీ ఉన్న ఆడపిల్లలు ఇంట్లో ఒక లేడీస్ హాస్టల్లో ఉందంటూ తను ఒక సందర్భాన్ని సైతం జోక్ గా మాట్లాడాడు తప్ప తను ఆడపిల్లల్ని ఎక్కడ కిచ్చపచ్చట్టు మాట్లాడలేదు. అలాగే నాకు అబ్బాయే కావాలి, నాకు మనవడే కావాలి, ఇంకా నాకు మనవరాలు వద్దు అనేటువంటి పదాలు కూడా ఎక్కడ వాడలేదు స్పందన. కేవలం సందర్భాన్ని సైతం తన మనసులోని మాట ఇంకా అమ్మాయి వచ్చేసింది, ఇంకా అబ్బాయి కావాలి, నాకు వారసుడు కావాలి, నా లెగసీ కంటిన్యూ చేసే వారసుడు కావాలని ఒక ఉత్సాహంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప అక్కడ ఎలాంటి వ్యతిరేకంగా కానీ ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే మాటలైతే ఏమీ లేవు స్పందన.